నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి. కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము, మళ్ళా ముందుకు రావడము, ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే. అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి. ఉదాహరణకు సూర్యుడు బుధుడు ఆ సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని, అమలక రాజయోగం అని, షడష్టక రాజయోగాలని, ఇలాంటి రాజయోగాలు కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి. కొన్ని సార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము, యోగాలైతే మాత్రము మనకి కలగవు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు. అది జూలై 13వ తారీఖున మొదలుపెట్టి శని మీన రాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు, కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు. అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే. అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము, ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము, మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము, దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము. అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. అయితే ముందుగా తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశికి శని తిరోగమనము 5వ ఇంట జరుగుతోంది. 5వ ఇల్లు అంటే మనకి సంతానము, విద్య, ప్రేమ. వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రేమ సంబంధాలు విఫలమవుతాయి, అపార్థాలకు దారితీస్తాయి, విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. దీంతో పాటు మీరు ప్రేమికుల మధ్య, అది ప్రేమికులు అంటే లవర్స్ అనే కాదు, ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇష్టంగా ఉన్న వాళ్ళు అపార్థాలతో విడిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే విద్యార్థులు వారి యొక్క దృష్టి మళ్లించుకుని వేరే కోర్సుల్లోకి వెళ్ళిపోవడం, ఇప్పటి వరకు ఒక కోర్సు చదివి నాకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ లేదు, నాకు దీనిలో గ్రోత్ లేదు అనుకుని మళ్ళీ ట్రాక్ వేరే మార్చి వేరే కోర్సుల్లోకి చేరే అవకాశం కనబడుతోంది. అది మంచిదా అవునా కాదా నలుగురి యొక్క సలహా తీసుకుని స్టూడెంట్స్ ఈ పని చేసుకోండి, లేదు అంటే కనుక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ప్రతి విద్యార్థి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అయితే గతంలో చేసిన తప్పు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ మీరు గతంలో ఏ తప్పు చేసినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరు చూడటం లేదనో లేదంటే తెలియదనో, ఏ మోసపూరితమైన లేదా చీటింగ్ కావచ్చు, లేదంటే దొంగతనం కావచ్చు, లేదంటే ఇల్లీగల్ వ్యవహారాలు కావచ్చు, గతంలో మీరు ఏ చెడ్డ పని చేసినా అవి తిరిగి ఈ సమయంలో బయటకు వచ్చి తద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది, చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే మీరు ఇక్కడ ఈ సమయంలో శాంతంగాను సహనంగాను వ్యవహరించవలసిన పరిస్థితి తప్పదు. అయితే బుధ తిరోగమనంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక 11వ ఇంట బుధుడు 11వ ఇంట తిరోగమన దిశలో ఉన్నాడు. అయితే ఆ 11వ ఇల్లు ఏంటి అంటే కనుక లాభాలు, మీ యొక్క గోల్స్, మోటోస్, డ్రీమ్స్, ఆశయాలు నెరవేరే అవకాశము. అయితే అవి నెరవేరుతాయా వెనక్కి పెడతాయా అనేది చూద్దాం. అయితే ఇది చాలా అనుకూలమైన సమయము. బుధుడు తిరోగమనం చేసినప్పటికీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న కలలు కానీ మీరు అనుకున్న ఆశయాలు కానీ నెరవేరేందుకు దిస్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్. ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే ఇలా గతంలో ఏమైనా ప్రాజెక్టులు పూర్తి అవ్వకుండా ఐటీ రంగం వాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇలా ఎవరైనా సరే గతంలో ఏదైనా ఆగిపోయినవి
ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. దీంతో పాటు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు, మీడియా రంగంలో ఉన్నవారు ప్రత్యేకమైన గుర్తింపుని సాధిస్తారు. మీకు ఒక పేరు, ఫేము, ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ప్రేమ సంబంధ విషయాలలో పాత సమస్యలు పరిష్కారానికి వస్తాయి. తర్వాత విద్యార్థులకు మీ యొక్క రీక్యాప్ వల్ల అంటే పునరాలోచనల వల్ల విజయాలు సాధిస్తారు. సోషల్ వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్లకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు పాత విధులు అంటే పాత నిధులు అంటే మీరు గుప్త నిధులు అంటారు కదా, అలాంటివి ఏవైనా మీకు తిరిగి ఫండింగ్స్ కానీ లేదా ఆకస్మిక ధనం కానీ ఇలాంటివి ఏమైనా తిరిగి వచ్చే అవకాశము. దీంతో పాటుగా మీకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే భావోద్వేగాలు, కోపము, అగ్రెసివ్ నేచరు, యాటిట్యూడు, ఈగోలు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి తీసి అవతల పారేసి ఇప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి, నియంత్రించుకోండి, తప్పదు. అయితే సంతానం యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి యొక్క అనారోగ్య స్థితి మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. తర్వాత వాగ్వాదాలకు వెళ్ళవలసి వస్తే ఫైటింగ్ కానీ, తగాదాలకు కానీ, లేదంటే వాదనలో కానీ వెళ్ళినట్టయితే మీ పరువు పోయే అవకాశం ఉంది. కాబట్టి వాదనకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు చెప్పదగిన పరిహారము శని గ్రహానికి శాంతి కోసము శని భగవానుడికి శనివారం రోజు తైలాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. అది నువ్వుల నూనెతో కావచ్చు, తెలలతో అనగా నల్ల నువ్వులతో కూడా మీ పేరిట అభిషేకం చేసుకోండి. మళ్ళా చెప్తున్నాను, శని భగవానుడికి పాదాలు చూసే చెయ్యండి, ముఖం అస్సలు చూడకండి. చూస్తే మళ్ళా మీ కష్టాలు మీకు తిరిగి మళ్ళా మీ బ్యాగులో వస్తాయి. అయితే బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి. మీరు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కాయగూరలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకోండి. ఇచ్చి ఈ రెండు యొక్క గ్రహాలు అంటే శని భగవానుడివి, బుధ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి శని భగవానుడు 4వ ఇంట సంచారం చేస్తున్నాడు, అంటే తిరోగమన దశలో. అయితే ఈ 4వ ఇల్లు అనగా గృహము, గృహ సుఖము, దాంతో పాటు తల్లి, స్థిర చరాస్తులు. అయితే వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని ఇంటి వ్యవహారాల్లో కొనుక్కోవడం కానీ, మరమ్మతులకు కానీ, లేదంటే స్థిర చరాస్తులు పొందడంలో కానీ ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు మీ యొక్క తల్లి గారికి ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ లేదా స్థిర చరాస్తులు కొనుగోలు చేయడంలో ఉండే వ్యవహారాలు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ బాధపడకండి, మంచి జరిగే అవకాశం ఉంది. అయితే తర్వాత పాతకాలం నాటి ఆస్తి లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంది. మీరు సొంతంగా కొనుక్కోవడానికి ఆలస్యం అవుతుంది. గతంలో మీ తాత ముత్తాతలు కానీ, మీ పేరెంట్స్ కానీ ఏవైనా ఆస్తి లావాదేవీలో కోర్టులో ఉండున్నా అవి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఈ సమయం ఉండబోతోంది. దీంతో పాటు ధైర్యంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సక్సెస్ని సాధిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అది ఏ నిర్ణయమైనా మీకు సక్సెస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు బుధ తిరోగమనం చూస్తే బుధుడు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 10వ ఇల్లు అనగా ఉద్యోగము, కర్మ, పై అధికారులు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీ పై అధికారులు, కుటుంబంలో అయితే మీ తల్లిదండ్రులు, అంటే పారిశ్రామిక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ క్లయింట్స్, అంటే మీ క్లయింట్స్ కాకుండా మీ పై అధికారులు, ఉద్యోగస్తులు అంటే మీ బాసులు, మీ యజమానులు, విద్యార్థులకైతే మీ టీచర్స్ లేదా ప్రొఫెసర్స్, ఇలాగనమాట మీ స్థాయి కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క ఫలితాలు. ఇవి ఎలా ఉన్నాయంటే గతంలో మీరు ఏదైనా వాయిదా పడిన ప్రాజెక్టులు కానీ, సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ ఇవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని అందుకుని తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. పై అధికారుల నుంచి మీ పనితీరుకు సంబంధించి ప్రశంసలు మీకు వస్తాయి. అది స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా సరే మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. దాంతోపాటు ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశము, దాంతోపాటు మీ ప్యాకేజీలు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఇక్కడ కనబడుతోంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు
ఎవరైతే తీసుకుంటారో ఈ సమయంలో వాళ్లకు సక్సెస్ ఎక్కువ కనబడుతుంది. ఈ సమయంలో మీరు ఏదైతే ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకున్నారో తక్షణమే వాటిని అమలు పరిచేయండి. ఉత్తర భవిష్యత్తులో మీకు అవి కాపు కాస్తాయి, అంటే సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసుకోకండి. పాత వృత్తి మార్గాలు మళ్ళా, అంటే మీరు గతంలో చేసేసి వదిలేసిన ఆక్యుపేషన్స్ కావచ్చు, ప్రొఫెషన్స్ కావచ్చు, ఏవైనా తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక, ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి, స్థిర చరాస్తుల వ్యవహారాల్లో లాభాలు వస్తాయి, ఇంటి పునరుద్ధరణకు ఒక మంచి అనుకూలమైన పరిస్థితులు, దీంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఆఫీసుల్లో బాసులు, ఇంట్లో మీ తల్లిదండ్రులు. వాళ్ళు బాసులు అయితే ప్రమోషన్స్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ తల్లిదండ్రులు అయితే బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. సో ఇలాగా వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే కనుక, మీ యొక్క తల్లి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి. కొత్త ఆస్తులు కొనుగోలు ఏదైనా చేయాలని అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ పోన్ చేయండి, కొత్తవి ఏవి కొనకండి. పాత వాటిల్లోనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మాటల ప్రభావంలో, అంటే మీరు మాట్లాడే తీరులో ఉద్యోగంలో ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు అగ్రెసివ్గా మాట్లాడడము, లేదంటే కోపంతో మాట్లాడడము, లేదా పొగరుతో ఇగోతో మాట్లాడడము, వాటి వల్ల నష్టపోయేది మీరే. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు ధాన్యాన్ని, నవధాన్యాలు కావచ్చు, ఏదైనా ధాన్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దాంతో పాటుగా బుధుడికి సంబంధించి ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి. తులసి ఆకులతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకోండి. ఇవి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. నమస్తే.